సండే రోజు మార్నింగ్ మా ఇంట్లో స్పెషల్ అయితే చూసేద్దురు రండి. నేనైతే ఫస్ట్ కరివేపాకు దోశ వేసాను. అంటే కరివేపాకు దోశ అంటే కరివేపాకు పొడి ఉంటుంది కదా, ఆ పొడి అయితే వేసేసి ఆయిల్ అయితే వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కారం దోశ అండి. కారం దోశ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ వేసేసి కారం దోశ అయితే వేస్తున్నాం. ఇవైతే నాకేను అందరు తినేసారు, లాస్ట్ నేనే కాబట్టి ఇలా వీడియో తీస్తూ వేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కారం దోశ, అలాగే ఎగ్ కూడా వేస్తాను ఇందులోనే. దీంట్లోకి వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేశాను, అంటే చార్వా టైప్ అనమాట. మా కావిలికి అలాగే నెల్లూరు వైపు అయితే ఎక్కువగా తింటూ ఉంటారు ఇలాగా, అంటే దోశలోకి చికెన్ కర్రీ అనమాట. సో నేనైతే చేసేసాను అలాగే. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం కూడా నేను చికెన్ కర్రీ చేస్తాను. ఇదైతే సార్వా టైపు దోశలో కాబట్టి కొంచెం పులుసుగా ఉంటుంది. అదైతే మనకు రైస్లోకి అయితే గుత్తంగా వండుకుంటాం కదా. సో ముందైతే నేను కారం వేసి నెక్స్ట్ ఎగ్ వేసేది చేసేసేదాను. చూసండి, దోశ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా బాగా వచ్చింది దోశ కూడా. సో ఇంక లేట్ ఎందుకు, తినేసేద్దాం. నేనైతే 3 దోశలు వేసుకున్నాను. సాదా ఒకటి, కరివేపాకు కారం, అలాగే కారం దోశ. సో ఇదిగోండి చికెన్ కర్రీ. ఇది సార్వా అనమాట, సార్వా టైపు. సార్వా అంటే కొంచెం అదే పులుసుగా అనమాట. హలో హాయ్, లేట్ ఎందుకు చూసేసాను. నేనైతే దోశ చికెన్ కర్రీ వేసుకొచ్చుకొని తినేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా తింటారో నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఏం తిన్నారో మార్నింగ్, అలాగే ఏం కర్రీ వండుకున్నారో నాకైతే కామెంట్లో అయితే చెప్పేసేయండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీకి దోశకి. మా నెల్లూరు వైపు అయితే ఇలానే ఎక్కువ శాతం వండుకుంటారు. చట్నీలు అంటారు నార్మల్ రోజులు వండుకుంటారు. సండే రోజు మాత్రం చికెన్ దోశ అయితే ఖచ్చితంగా వండుకుంటారు. మా ఇంట్లో మార్నింగ్ స్పెషల్ అయితే ఇది. అలాగే మధ్యాహ్నం కూడా చికెన్ కర్రీ ఉందండి మా ఇంట్లో. ఓకేనా, అందరికీ బాయ్ బాయ్.